पापा मैं कहानी सुनो हाँ నీకు ప్రమోషన్ రావాలని మీ అమ్మ 10 గోళ్ళకి చెప్పింది. ఈ ప్రమోషనే నేను ఈ పెళ్లి చేసుకుంటే డైరెక్ట్ గా క్లబ్ ఓనర్ అయితే, అది కూడా యుఎస్ లో. అసలు లవ్ ఉందా? లవ్ ఉందా? లవ్ అయిందారా? లవ్ ఏముందిరా, ఫస్ట్ డెవలప్ అవ్వాలి, పెళ్ళైనాక ఇవన్నీ అయిపోతాయి. లవ్ అంటే రియా, రియా అంటే జీవితం, జీవితం అంటే లాడర్, లాడర్ అనే జీవితాన్ని ఎలా ఎక్కేమన్నదే జీవితం. పోతే నా ఇల్లు పోతుందా, యుఎస్ జాబ్ పోతుంది, నాకు ఇంకేం మిగిలదురా. ఇది లైఫ్ కాదురా, ఇది లైఫ్ కాదు. అరే నీకు పెళ్లి కావాలా, లేకపోతే ఆ పిల్ల కావాలా, లేకపోతే ఆ యుఎస్ వీసా కావాలా, ఏం కావాలి నీకు చెప్పురా. అరే నీకేం కావాలి చెప్పురా. ఇప్పుడు నాకు కూర్చో 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 కూర్చోను. कभी किसी ने नहीं कहा तुम्हें? ये सुनकर हीरो को कुछ याद आता है और वो कहता है हाँ एक था जो कहता था कि मैं स्पेशल हूं. कहता था ना कोई, कौन था वो? बचपन స్కూల్ డేసే బాగుంటుండేరా. ఏం భయాలు లేకపోతుండే, ఎవరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేకపోతుండే. కానీ ఇప్పుడు చూడు, ఏం చేయాలన్నా భయం అవుతుందిరా. నీకు 5th క్లాస్ కొడుతుందా? రిషి ఇక్కడేం చేస్తున్నావురా? నీకోసం స్కూల్ అంతా వెతుకుతున్నా. సుబ్బు చూడరా, ఇది ఆల్మోస్ట్ వానకు పడిపోయేది, ఇప్పుడు సేఫ్. అది సరే కానీ సైన్స్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదంట, టీచర్ చెప్పింది. ఇవాళేరా లాస్ట్ డే సబ్మిట్ చేయడానికి. ఎక్కడ్రా నీ ప్రాజెక్ట్? ఏముంది లేరా, మళ్ళీ రాసిద్దాం. ఏం రాస్తాడో ఏమో. ఏ నీదా? అవునరా. నీది చూడు ఎంత కాస్ట్లీగా ఆసమ్ గా ఉంది. నాది చూడు బోరింగ్ డబ్బా. నచ్చిందా? తీసేసుకో. బ్రో అంటే నువ్వు చెప్పేదేంటి? లైఫ్లో మనం ఏం చేయక్కర్లేదా? లైఫ్ ఇస్ టూ సింపుల్ మార్కి. రేపు గొప్పగా బతకాలని ఈరోజు తప్పులు చేయకు. ఇప్పుడు రైట్గా ఉంటే ఎప్పుడు గ్రేట్గా ఉంటావు.